గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వచ్చిన మూవీ గేమ్ చేంజర్ సంక్రాంతి కానుకగా జనవరి 10న భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఎవరూ ఊహించిన విధంగా గేమ్ చేంజర్ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. అయినా ఫస్ట్ డే ఏకంగా 186 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టింది. ఆ తర్వాత రోజు నుంచి క్రమంగా వసూళ్లు యావరేజ్గానే వస్తూ ఉన్నాయి. అయితే ఈ సినిమా 30 రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయనేది టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ ప్రకారం చూద్దాం. RRR విజయం తర్వాత రామ్ చరణ్ సోలో హీరోగా వచ్చిన మూవీ గేమ్ చేంజర్. రామ్ చరణ్ హీరోగా, కీరా అద్వానీ, అంజలి హీరోయిన్స్గా స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించారు ఈ సినిమాని. ఎస్జే సూర్య, శ్రీకాంత్, సునీల్ కీలక పాత్రలు చేశారు. ఈ మూవీ ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దాదాపు 450 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించారు. ప్రమోషన్స్తో కలిపి మొత్తం 500 కోట్లు ఖర్చయింది. శంకర్ బ్రాండ్, రామ్ చరణ్ ఇమేజ్ కారణంగా గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగింది. తొలి రోజు 186 కోట్ల వసూళ్లు వచ్చాయి ఈ సినిమాకి. తర్వాత రోజు 45 కోట్లు వచ్చాయి. వారం చివరికి 300 కోట్ల మార్క్ అందుకుంది. 14వ రోజు 5 కోట్ల రూపాయలు తీసుకువచ్చిన ఈ సినిమా 20వ రోజు 3.5 కోట్లు తీసుకువచ్చింది. ఇక 23వ రోజు ఈ సినిమా 50 లక్షలు, 24వ రోజు 50 లక్షలు, 25వ రోజు 45 లక్షల మేర వసూళ్లు వచ్చాయి. ఇక 29వ రోజు ఈ సినిమాకి 25 లక్షల మేర వసూళ్లు వస్తే 30వ రోజుకి 20 లక్షల మేర వసూళ్లు వచ్చాయి. ఇక ఈ సినిమా 7వ తేదీ నుంచి ఓటీటీలో కూడా వచ్చేసింది. కొన్ని సెంటర్లో ఇంకా ఆక్యుపెన్సీ 8 నుంచి 11% మధ్య కనిపిస్తోంది. దాదాపు 150 థియేటర్స్లో ఇంకా ఈ సినిమా ఆడుతోంది కొన్ని రూరల్ ఏరియాల్లో. మొత్తంగా 610 కోట్ల మేర కలెక్షన్స్ వచ్చినట్టు తెలుస్తోంది గ్రాస్ ప్రకారం. తమిళ, హిందీ మార్కెట్లో బాగానే వసూళ్లు వస్తూ ఉన్నాయి ఈ సినిమాకి. మిక్స్డ్ టాక్ వస్తూ ఉన్న రామ్ చరణ్ తన చరిష్మా అయితే చూపించారు. ఈ సినిమాలో తండ్రి కొడుకులుగా రామ్ నందన్, అప్పన్న పాత్రలో రామ్ చరణ్ అదరగొట్టారు. శంకర్ తొలిసారిగా ఒక స్ట్రైట్ తెలుగు సినిమాకి దర్శకత్వం వహిస్తూ ఉండడంతో గేమ్ చేంజర్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గత సినిమాలు అంచనాలను అందుకోలేకపోవడంతో ఈసారి అన్ని జాగ్రత్తలు తీసుకుని గేమ్ చేంజర్ తెరకెక్కించారు ఆయన. రామ్ చరణ్ 3 కోణాల్లో సాగే పాత్రలో తెరపై కనిపించారు. యాంగ్రీ యంగ్మన్గా, అప్పన్నగా, పబ్లిక్ సర్వెంట్గా మంచి నటన చూపించారు. ఆయన లుక్స్ కూడా ఆకట్టుకున్నాయి. అప్పన్న పాత్రలో ఆయన నటన మరింతగా ఆకట్టుకుంది. కీరా అద్వానీ పాత్రకి పెద్దగా ప్రాధాన్యత లేదు. పాటలు చాలా బాగున్నాయి. శంకర్ స్టైల్ రిచ్ లుక్ పాటల్లో కనిపించింది. అంజలి నటనకి ప్రాధాన్యత ఉన్న పార్వతి పాత్రలో కట్టిపడేసింది. శ్రీకాంత్ కూడా 2 లుక్స్లో సందడి చేశారు. ఇక సినిమాలో మినిస్టర్ మోపిదేవిగా ఎస్జే సూర్య నటన సినిమాకి హైలైట్గా నిలిచింది. సునీల్ సైడ్ యాంగిల్ పాత్ర కూడా బాగుంది.